హలో ఫ్రెండ్స్, మీకు కనుక తెలుగులో ట్రావెలింగ్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఓకే, ఫైనల్లీ మ్యాటర్ ఏంటంటే కొన్ని ట్రావెలింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. సో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ని తీసుకొని ఇందులో వీడియో చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ ముందుగానే తెలిసి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ తెలియని వాళ్ళ గురించి కన్సర్న్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇందులో మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కూడా తెలుస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియో మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అదేంటంటే, మనం ఇండియాలో తిరగడానికి కూడా పాస్పోర్ట్ అవసరమా? నో నీడ్ అండి. ఓన్లీ మనం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి, అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే మనకు పాస్పోర్ట్ అవసరం అవుతుంది. ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా కూడా, ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కూడా మనకి పాస్పోర్ట్ అవసరం లేదు. ఏదైనా గవర్నమెంట్ ఐడి అంటే పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ ఐడి, ఇలాంటివి ఏదైనా ఒక లైక్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఒక ఐడి ఉంటే చాలు. అండ్ దాంతోపాటు మనకి బుక్ చేసుకుంటాం కదా ఫ్లైట్ టికెట్స్, దాని కాపీ ఆర్ మనకు మొబైల్లో చూపించి సరిపోతుంది. మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ అండ్ మన గవర్నమెంట్ అప్రూవ్ ఐడి ఉంటుంది కదా, ఆ రెండు చూపిస్తే మనకి ఎయిర్పోర్ట్లోకి పంపిస్తారు. దాని తర్వాత మనం పర్టికులర్ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుంటాము. సో మ్యాటర్ ఏంటంటే, ఇండియాలో ఎక్కడికి వెళ్ళడానికైనా కూడా పాస్పోర్ట్ అవసరం లేదు. అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్, అండమాన్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరమా? అండమాన్కి వెళ్ళడానికి కూడా పాస్పోర్ట్ అవసరం లేదు. ఓకేనా గైస్? నో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది నా మాల్దీవ్స్ వీడియోస్ కానీ, గోవా వీడియోస్ కానీ చూసి స్కూబా డైవింగ్ చేసినప్పుడు స్విమ్మింగ్ రావాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్కూబా డైవింగ్ చేయడానికి మనకు స్విమ్మింగ్ రానవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, మనతో పాటు ఆక్సిజన్ సప్లై ఉంటుంది, అండ్ మనతో పాటు డైవర్ ఉంటాడు కనుక జస్ట్ మనం రిలాక్స్గా బాడీని ఫ్రీగా వదిలేస్తే చాలు. వాళ్ళు మన ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడో వాళ్ళకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది, వాళ్ళు పట్టుకొని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం స్విమ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా గైస్? సో అంటే మన స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదు స్కూబా డైవింగ్కి. హాయిగా స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా స్కూబా డైవింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏమడుతుందంటే హోటల్ బుకింగ్స్కి ఆర్ ఫ్లైట్ బుకింగ్స్కి బెస్ట్ యాప్ ఏదని. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏం చేస్తానంటే, కంపేర్ చేసుకోవడానికి లైక్ మీకు ఫస్ట్ ఫ్లైట్స్ గురించి మాట్లాడదాం. ఫ్లైట్స్ గురించి వచ్చేసరికి ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క లాగా ఉంటాయి. సో అవన్నీ కలిపి ముఖ్యంగా వస్తే స్కై స్కానర్ అనే యాప్ ఉంటుంది, అందులో చూడండి. కంపేర్ చేసుకోవడానికి మీ స్టార్టింగ్ డెస్టినేషన్ ఏంది, ఎంటర్ డెస్టినేషన్ ఏంది, అంటే ఫైనల్ డెస్టినేషన్ ఏది ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది కదా, అందులో కంపేర్ చేసుకొని అందులో మోస్ట్ ఆఫ్ ద సైట్స్ అన్ని కంపేర్ చేసి మీకు బెస్ట్ రైట్ చూపిస్తారు. అండ్ ఆ సైట్ని పైన క్లిక్ చేసినప్పుడు మీరు ఆ సైట్కి వెళ్తారు, బుక్ చేసుకుంటారు, అయిపోతుంది. ఓకే, ఇదొక క్వశ్చన్. అయితే దీంట్లో ఇంకొక డివిజన్ అంటే డివైడ్ అయ్యే క్వశ్చన్ ఇంకోటి ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారంటే, భయ్య 2500 నుంచి 3000 రూపీస్ అని ఫ్లైట్ రేట్ చెప్తారు, బట్ మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ 6000 7000 అని ఉంటుంది అంటారు. బట్ మీరు ఏం చేస్తారంటే, ఫ్లైట్ డేట్స్ని పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసి చూస్తారు. అలా చూడొద్దు. నేను ఈ ట్రిప్ని అప్పుడు అలా ప్లాన్ చేసుకోను. నేనేం చేస్తానంటే ఒక మంత్ డిసైడ్ చేసుకుంటాను, ఏ మంత్లో ట్రిప్ వెళ్తానని చెప్పి. సపోజ్ సై స్కానర్ సైట్ ఉంది అనుకోండి, అది ఓపెన్ చేసిన తర్వాత హోల్ మంత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో సెర్చ్ చేయడానికి. అది సెర్చ్ చేసి నేను వెళ్ళాలనుకున్న మంత్లో ఏ డేట్ రోజున చీప్ ఫ్లైట్స్ ఉన్నాయో చూస్ చేసుకుని ఆ డేట్ రోజున నా ట్రిప్ ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు నెక్స్ట్ సాటర్డే హాలిడే వస్తుంది కదా, నేను ఆ రోజు వెళ్ళిపోవాలి, సో ఆ రోజునే మాత్రమే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలని ఆ ఫిక్స్ డేట్ చేసుకొని సెర్చ్ చేస్తాం అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్స్ దొరకకపోవచ్చు. ఎందుకంటే అది డిమాండ్ బట్టి ఫ్లైట్ రేట్స్ ఏదైతే ఉంటుందో, ఫ్లైట్కి సంబంధించిన రేట్స్ మారుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో హోల్ మంత్ స్పేస్ని సెర్చ్ చేసుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫ్లైట్ రేట్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతూనే ఉంటాయి. అండ్ ఇంకోటి, ఎట్లాగో మ్యాటర్ ఫ్లైట్స్ గురించి వచ్చింది కనుక చాలామంది ఒక ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్, ఈ మధ్య ఒక 2-3 క్వశ్చన్లు అవే రిపీటెడ్గా వచ్చాయి. అదేంటంటే, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు మనకు సైట్లో చూపించేది మన ఇండియన్ టైమా లేదంటే ఆ కంట్రీకి సంబంధించిన టైం అని చెప్పి ఎవరో 2-3 అడిగారు క్వశ్చన్స్. దానికి సంబంధించిన ఆన్సర్ ఇది. ఓకే, అండ్ మంచి క్వశ్చన్ కూడా, దానికి ఆన్సర్ చూడండి. మనకు ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు చూపించే డిపార్చర్ టైం ఏది ఉంటుందో, అంటే ఇండియా నుంచి మనం స్టార్ట్ అయ్యే టైం ఏది ఉంటుందో అది మన ఇండియన్ టైంలో చూపిస్తాడు. అండ్ అక్కడ అరైవల్ టైం చూపిస్తారు కదా మనకు బుకింగ్ చేసే టైంలో, బుకింగ్ పక్కన అది ఏదైతే ఉంటుందో లోకల్ టైం చూపిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను విశాఖపట్నం నుంచి మలేషియా వెళ్తున్నాను, మలేషియాలో ఉన్న కోలాలంపూర్. విశాఖపట్నం నుంచి రాత్రి 9 గంటలకు ఫ్లైట్ డిపార్చర్ అవుతుందని చూపిస్తాడు. అండ్ ల్యాండింగ్ టైం ఏదైతుందో 4:30 or 5 o'clock అని చూపిస్తారు కదా, అది ఏదైతే ల్యాండింగ్ టైం ఉందో అది మన ఇండియన్ టైం చూపించారు, కోలాలంపూర్ టైం అంటే మలేషియన్ టైం చూపిస్తారు. ఎందుకంటే మనకు మలేషియన్ టైంకి ఇండియన్ టైంకి 2.5 hours టైం గ్యాప్ ఉంటుంది, అంటే వాళ్ళు మనకంటే 2.5 hours ముందుగా ఉంటారు. సో సింపుల్ అండి, డిపార్చర్ టైం మనం చూపిస్తారు, అంటే మనం స్టార్ట్ అవుతున్న డెస్టినేషన్ చూపిస్తారు. అరైవల్ టైం ఏదైతే ఉంటుందో మనం ల్యాండ్ అయ్యే టైం
అంటే ఇప్పుడు సపోజ్ మనం కొల్లంపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను అనుకోండి, డిపార్చర్ టైం కొల్లంపూర్ చూపిస్తాడు, అరైవల్ టైం ఏదైతే ఉంటుందో అంటే మనం దిగే టైం, మనం కొల్లంపూర్ నుంచి ఇండియా రిటర్న్ రావాలి కదా, ఆ రిటర్న్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైతే ఉంటుందో మన ఇండియన్ టైం చూపిస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి, డిపార్చర్ టైం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో లోకల్ కంట్రీ టైం చూపిస్తాడు, ల్యాండ్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో అక్కడ లోకల్ కంట్రీ టైం చూపిస్తాడు, సింపుల్. అండ్ ఇందాక ఒక స్కిప్ చేస్తాం కదా, అదేంటంటే హోటల్స్ ఎక్కడ బుక్ చేస్తారు. హోటల్కి నేను పర్టికులర్గా ఈ సైట్ అని ఏం లేదు, మోస్ట్గా నేను వాడే సైట్స్ వచ్చేసి అగోడా, మేక్ మై ట్రిప్, గోఐబిబో, 3 సైట్లు చాలా ఎక్కువ వాడతాను, ఒక్కొక్కసారి booking.com కూడా. ఎందుకంటే కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడు ఒక్కో సైట్లో ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లైట్ ఒక్కొక్క ఫేర్ ఉంటుంది. హోటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హోటల్ సంబంధించిన ఫేర్స్ అన్ని సైట్లో చెక్ చేసుకుంటాను నేను. చెక్ చేసుకుని దానికి సంబంధించిన కూపన్స్ ఏమంటే అప్లై చేసి బుక్ చేసేసుకుంటాను. ఓకే, కొంచెం రీసెర్చ్ చేయాలి, మనీ సేవ్ చేయాలంటే తప్పదు. అండ్ ఇంకోటి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, హోటల్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం. నేనేం చేస్తానంటే చెప్పినప్పుడు 24 అవర్స్కి ఇంత హోటల్ కానీ ఛార్జ్ చేస్తారని చెప్తాను. ఆ చెప్పినప్పుడు ఏమవుతున్నాడు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేంటంటే ప్రతి హోటల్కి చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం ఉంటుంది గైస్, దాన్ని పర్ నైట్ అంటారు. అంటే ఇఫ్ సపోజ్ ఈరోజు నేను నెక్స్ట్ డేకి హోటల్ బుక్ చేసుకోవాలనుకోండి, ఈరోజు సండే, రేపు మండే కదా, సో మండే రోజు ఏదైతే ఉంటుందో ప్రతి హోటల్కి చెక్ ఇన్ టైం మారుతుంది, ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్కటి. బట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏముంటుందంటే చెక్ ఇన్ టైం 11 నుంచి 2 o'clock మధ్యలో ఉంటాయి, అంటే మనం హోటల్లో ఎంటర్ అయ్యే టైం. అది హోటల్ టు హోటల్ మారుతూ ఉంటుంది. సపోజ్ నేను రేపటికి హోటల్ బుక్ చేయాలనుకోండి, మధ్యాహ్నం 12 గంటలకు చెక్ ఇన్ ఇస్తారు రేపు, అంటే ఎల్లుండి అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ 10 o'clock వరకు ఆర్ 11 o'clock వరకు ఇస్తారు. మీరు బుక్ చేసేటప్పుడు అక్కడ చూసుకోవచ్చు ఆప్షన్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ అని. ఎల్లుండి 11 o'clock వరకు దీన్ని 1 night కింద క్యాలిక్యులేట్ చేస్తారు. 24 hours కాదు, అప్రాక్సిమేట్లీ 22 నుంచి 23 hours వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. బై నేను నైట్ 10 o'clock హోటల్లోకి ఎంటర్ అవుతాను, సో నేను నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ నైట్ వరకు 10 o'clock వరకు హోటల్లో ఉండొచ్చా అని అలా ఉంటుంది. మీరు ఎప్పుడు ఎంటర్ అయినా కూడా వాళ్ళు ఇటు మధ్యాహ్నం 12 o'clock నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, అంటే వాళ్ళ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైంను మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇంకోటి హోటల్ సంబంధించింది, చాలాసార్లు నేను చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు ఎప్పుడు హోటల్సే బుక్ చేస్తారు, హాస్టల్స్ ఎందుకు ప్రిఫర్ చేయరు అని అడిగారు. ఫస్ట్ జస్ట్ యాజ్ ఏ సోలో ట్రావెలర్స్కి, బ్యాచిలర్స్కి వెళ్ళే వాళ్ళకి హాస్టల్స్ బెస్ట్ కాదనను. బట్ ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ చూడండి, కెమెరాస్ ఉంటాయి, మొబైల్స్ ఉంటాయి, పవర్ బ్యాంక్స్ ఉంటాయి, నాతో పాటు ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇవన్నీ ఛార్జింగ్ పెట్టేసి హాయిగా నైట్ ప్రశాంతంగా పడుకుంటాను. ఎందుకంటే డే మొత్తం తిరిగి ఫుల్గా అలసిపోయి ఉంటాం. మనం నెక్స్ట్ డే రోజు మళ్ళీ మనం ట్రిప్ కంటిన్యూ చేయాలి ప్రాపర్గా అంటే మనకు నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ 8 hours స్లీప్. హాస్టల్స్లో ఉంటే ఏమవుతుందంటే మనం కొత్త ప్లేస్కి వెళ్తాం, మనతో పాటు ఎవరైతే కొలీగ్స్ ఉంటారో, అంటే హాస్టల్లో మీతో స్టే చేస్తున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటో మనకు తెలియదు. సో ఇన్ని మన కెమెరాస్ అండ్ మన ఫోన్స్ ఇవన్నీ ఛార్జింగ్కి పెట్టేసి, మన వ్యాలెట్స్, మన డబ్బులు అన్నీ అక్కడ పెట్టేసి ప్రశాంతంగా పడుకోవాలంటే పడుకోలేము. ముఖ్యంగా నా వరకు అయితే నేను పడుకోలేను, ఎందుకంటే నెక్స్ట్ వేరేకి నేను ట్రిప్ ప్రాపర్గా వెళ్ళాలి, ప్లేస్లను కవర్ చేయాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా పండుకోవాలి అంటే అది హోటల్లో పాసిబుల్ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే హాస్టల్స్లో మోస్ట్లీ తెలిసిందే కదా, అందరినీ కలిపి ఒక్కో ప్లేస్లో పెట్టేస్తారు. సో ఆ ప్రాపర్ స్లీప్ అనేది హాస్టల్స్లో దొరకదు అనేది నా ఫీలింగ్. ఒక 400-500 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, నేను హోటల్స్కి ప్రిఫర్ చేస్తాను, అది రీజన్. ఓకే, అండ్ అది నా వరకు. ఇంకా మీరు నా ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏం లేవు, పోయేటి వస్తువులు ఏం లేవు అనుకుంటే మీకు ఖచ్చితంగా హాస్టల్స్లో ఉండొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. అండ్ నేను ఇంకోటి ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ స్కూబా డైవింగ్ కానీ నా స్నోర్కలింగ్ వీడియో చూసిన తర్వాత అండర్ వాటర్ మీరు ఎలా వీడియో రికార్డ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి పాపం తెలియదు కదా. సో అండర్ వాటర్కి రికార్డ్ చేయడానికి యాక్షన్ కెమెరాస్ అని దొరుకుతాను గైస్. దాంట్లో హై క్వాలిటీ ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి. హై క్వాలిటీ వచ్చేసి నేను GoPro Hero 7 కొన్నాను రీసెంట్గా, బ్లాక్. అది ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు, దాంతో మీకు తెలుస్తుంది వెరీ సూన్. అది దాని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ నుంచి 35,000 పడుతుంది ఇండియన్ మార్కెట్లో. దాని స్పెషాలిటీ ఏంటంటే వీడియో స్టెబిలైజ్గా ఉంటుంది, అంటే వీడియో ఎక్కడ షేక్ అవ్వదు, మంచి స్మూత్గా ఉంటుంది. అండ్ దానిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కావాలంటే మీరు యూట్యూబ్లో వేరే వీడియోస్ ఉంటాయి చూసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంతకు ముందు ఈ యాక్షన్ కెమెరా GoPro కొనక ముందు ఏదైతుందో నేను వేరే లో క్వాలిటీ ఒకటి వాడేవాడిని. అప్రాక్సిమేట్లీ నాకు 3,000 నుంచి 5,000 రూపీస్ ఏమో పడింది. అది నేను బెంగళూరు సైట్లో కొన్నాను, నాకు డెలివరీ చేయడానికి 15 days ఏమో టైం పట్టింది, కాకపోతే తక్కువ దొరికింది నాకు. అది 3,000 నుంచి 5,000 రూపీస్ మధ్యలో పడింది కాస్ట్ అది. అండ్ అప్రాక్సిమేట్లీ ఇది ఎందుకు బెటర్ అంటే మనం బయట షూట్ చేయడానికి నార్మల్గా అంత క్వాలిటీ బాగుండదు, బట్ అండర్ వాటర్లో షూట్ చేయడానికి చాలా స్కూబా డైవింగ్ వీడియోస్ మీరు చూసారు కదా, మాల్దీవ్స్ కానీ ఇంకా అక్కడక్కడ వండర్లా వెళ్ళినప్పుడు అండర్ వాటర్ షూట్ చేసిన వీడియోస్ అని మీరు చూసుంటారు కదా, అవన్నీ మీకు ఆ కెమెరాతో షూట్ చేసినవి. క్వాలిటీ అండర్ వాటర్లో క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ మనం పెట్టిన డబ్బులకి వర్త్ కూడా అది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావాలంటే. అండ్ అండర్ వాటర్లో అది ఏంటంటే ఈ GoPro Hero బ్లాక్ అవుతుందో మన అండర్ వాటర్కి కేస్ ఉంటుంది కెమెరాతో పాటు, ఆ కేస్ లేకుండా కూడా వాటర్ తీసుకెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం.
ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ అండ్ ఒక సర్టన్ డిస్టెన్స్ అంటే అప్ టు 10 మీటర్స్ అంటే స్కూబా డైవింగ్ డెప్త్ వరకు కూడా మనం హాయిగా వెళ్ళిపోవచ్చు. నార్మల్గా మనం బిగినర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి. అంటే మనకి ఎలాంటి కేసు లేకుండా ఈ గోప్రో హీరో యాక్షన్ కెమెరా అవుతుందో వాటర్లోకి తీసుకెళ్ళచ్చు. బట్ ఇందాక నేను చెప్పాను కదా సెకండ్ ఒకటి 3,500 కొన్నానని. ఆ కెమెరా ఏదైతే ఉంటుందో దానితో పాటు కేసు ఇస్తాడు. ఆ కేసు లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటర్లోకి తీసుకెళ్ళకండి. ఆ కేసు పెట్టేసి ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని వాటర్లోకి తీసుకెళ్ళండి, హాయిగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, అది వాటర్ ప్రూఫ్ అవుతుంది కేసు పెడితేనే. అది రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. 30,000 ఇది 3,000. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ దేమ్ అడిగారు మీరు ఎందుకు ఇప్పుడు హై కరెన్సీ ఉన్న వాల్యూస్కి వెళ్తారు, లో కరెన్సీ ఉన్న కంట్రీస్కి వెళ్ళొచ్చు కదా, లైక్ వియత్నాం కానీ ఇండోనేషియా కానీ ఇలాంటివని చెప్పి. ఇలాంటి వాటికి వెళ్తే తక్కువ ఖర్చులో ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది కదా అంటారు. బట్ అది కరెక్ట్ కాదు. సో దీని వెనకాల లాజిక్గా ఆలోచించాల్సిన చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన ₹1 అనుకోండి, ఇండోనేషియన్ కరెన్సీకి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 204 ఇండోనేషియన్ కరెన్సీ వస్తాయి మనకి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే, ఇప్పుడు మనం ₹1 తీసుకెళ్తున్నాం కాబట్టి 204 ఇండోనేషియన్ కరెన్సీ వస్తాయి అంటే మన ₹1తో అక్కడ హాయిగా మనం ఫుడ్ లంచ్ డిన్నర్ కంప్లీట్ చేయొచ్చు కదా అనుకుంటారు. అది కాదు. ఇఫ్ సపోజ్ మనం ఇండియన్ కరెన్సీలో ₹300 అయిందనుకోండి ఫుడ్కి, అక్కడ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ₹300 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే అక్కడ మనం పే చేసేది ₹60,000 పైనే. అంటే అక్కడికి ఇక్కడికి సేమ్ అవుతుంది మళ్ళీ కాస్ట్. ఒక ₹20 అటు ఇటు అవ్వచ్చు ఫైనల్ కాస్ట్లో చూస్తే, బట్ మళ్ళీ మనం ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుంది. అదేమనుకుంటారంటే చాలామంది రూపాయికి అది ₹200 వస్తుంది కదా, చాలా చీప్గా ట్రిప్ కంప్లీట్ అయిపోతుందేమో రూమ్స్ కానీ ఫుడ్ కానీ లోకల్ ట్రావెలింగ్ కానీ అనుకుంటారు. బట్ అలా కాదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ మళ్ళీ సేమ్ వస్తుంది వెన్ కంపేర్ టు అంటే మనం నాకు చెప్పాను కదా ఫుడ్కి ₹300 మన ఇండియన్ కరెన్సీ ఖర్చు పెడితే ₹60,000 వాళ్ళ ఇండోనేషియన్ కరెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఓవరాల్గా కాస్ట్ టు కాస్ట్ మారచ్చు, ఫైనల్కి వస్తే ఒక ₹1 ₹2 అటు ఇటు అని. బట్ ఏదైతే స్పెండ్ చేస్తాం అమౌంట్ ఫైనల్గా అదే అవుతుంది. దట్స్ ఇట్ గైస్, అంతే, పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ వీక్ ఒక చిన్న వీడియో వస్తుంది, దాని తర్వాత ఒకటి చిన్నది 1 డే ట్రిప్ ఉంది, దాని తర్వాత వీడియోస్ బ్యాక్ వస్తూనే ఉంటాయి. ఓకే, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇంకా ఈ వీడియోలో నేను కవర్ చేయని క్వశ్చన్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే గైస్, థ్యాంక్స్ అలాట్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.